గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ కదా, బిఫోర్ బిగ్ బాస్ ఇద్దరికి పరిచయం లేదు అసలు లేదు, కానీ ఆల్మోస్ట్ 1 year. ఇట్స్ బిన్ ఎ ఇయర్ ఆల్మోస్ట్. 1 year అయిపోయిందిరా. అప్పుడే స్కేరీ. ఇప్పుడే కదా వచ్చాం బిగ్ బాస్. మొన్నే కదా వచ్చా అనిపిస్తుంది. కదా. సో మరి ఇప్పుడు ఒకరి కోసం ఒకరికి ఏం తెలుసో నాకు తెలుసుకోవాలని ఉంది. ఏం తెలుసు అంటే 365 days ఆల్మోస్ట్, కానీ ఒక 90 days ఇద్దరు ఒకే దగ్గర గడిపారు. 365 days కంటే ఆ హౌస్ లోనే ఎక్కువ తెలుసు, ఎందుకంటే దేర్ ఇంకొక ఆప్షన్ లేదు కదా మాట్లాడడం తప్ప. ఇద్దరు అసలు బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీ బాండింగ్ చెప్పాలి. నేను నైనిక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా, నైనిక నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. అవునా? ఓకే డన్. అయితే వావ్, నైనిక నాకు తెలుసు. యు నో వాట్, మేము వెళ్లే ముందు దీస్ వస్తాయి కదా, దే ఆర్ గోయింగ్ టు అ హౌస్ అని చెప్పి, లైక్ దెన్ ఐ థింక్ షీ సా మై, నేనేమో యంగ్ ఎవరున్నారు అని చూస్తున్నాను అప్పుడు నాతో పాటు నా ఇది. ఐ సా హర్, బట్ నైనిక ఆల్సో సా మీ అండ్ షీ థాట్ విల్ బి ఫ్రెండ్స్. ఐ థింక్ షీల్ బి మై ఫ్రెండ్ ఇన్ ద హౌస్ అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. అట్లా జరిగింది, అలా అనుకున్నారు. జస్ట్ చూసాను, ఐ లైక్ ఓకే తనే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటది హౌస్ లో, ఐ నో ఐ విల్ బాండ్ విత్ హర్ ఓన్లీ. అలానే జరిగింది. కానీ ఇద్దరిది అలా అనుకుని ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, కానీ క్లోజ్నెస్ అనేది ఏ పాయింట్ నుంచి ఇద్దరికి స్ట్రాంగ్ గా బాండ్. చీఫ్ అయినప్పుడు I went to her clan. She showed trust. Na mida tana okka for the first one I went, and then మేము ఏమవుతుందంటే నైట్ టైమ్స్, బికాస్ దెర్ వాజ్ మా టీమ్ లో ఆదిత్య అండ్ నబీల్ ఉండే, వాళ్ళిద్దరు బాండ్ అయిపోయారు. మేము ముగ్గురమే ఉండే అమ్మాయిలం, నేను, విష్ణు అండ్ నైనిక. సో వీ యూస్ టు లైక్ నైట్ ఎంతసేపు మాట్లాడుకున్నాం, ఐ డోంట్, వి డోంట్ నో టైం, బట్ ఏదో ర్యాండమ్ గా ఎప్పుడో జరిగిన జోక్ గుర్తు చేసుకుని నవ్వేవాళ్ళం. సో దట్స్ హౌ వి బాండెడ్ వి త్రీ. గుసగుసలు ఆడకండి, గుసగుసలు ఆడకండి. బిగ్ బాస్ చెప్పే వాళ్ళ. అవును. సో అలా మొదలైన బాండ్. ఆల్సో సమ్ డివోషనల్ కనెక్షన్ ఉండే నాకు, విష్ణుకి అండ్ నైనిక. వి వర్ ఆల్ కృష్ణ భక్త్. సో ఆ టైం దే మేడ్ మీ ఎ కృష్ణ భక్త్. సో మేమిద్దరం అలా కనెక్ట్ అయ్యాక స్పిరిచువల్లీ వి ఆల్ గాట్ కనెక్టెడ్. సో అట్లా నాకు ఇప్పుడు ఓకే అర్థమైంది. కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం ఇద్దరికి చెప్పాలి. ఎందుకు? హీఈస్ ఎవ్రీథింగ్. కృష్ణ ఇస్ ఎవ్రీథింగ్. హీఈస్ ఫాదర్, హీఈస్ బ్రదర్, హీఈస్ ఫ్రెండ్, హీఈస్ ఎవ్రీథింగ్. అంటే ఇఫ్ యూ అంటే ఐ డోంట్ సీ కృష్ణ యాజ్ గాడ్ అని కాదు, ఐ టాక్ టు హిమ్ లైక్ ఒక, నేను అట్లా ఫ్రెండ్ తో ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడుకుంటాను అనమాట. లైక్ ఇఫ్ ఐ నీడ్ ఎనీ గైడెన్స్, దెర్ ఇస్ సమ్ వే హీ షోస్ దట్ గైడెన్స్. మనం యూనివర్స్ అంటాం కదా, అట్లా దట్స్ హౌ కృష్ణ ఇస్ ఫర్ మీ. సో హీస్ ఎవ్రీథింగ్ ఫర్. సూపర్. నాకైతే నేను అంటే ఇట్లా నేను ఇంత అలా స్పిరిచువల్ ఉండేది కాదు. ఐ యూస్ టు బి ఓకే నార్మల్, టెంపుల్ కూడా వెళ్ళడం చాలా తక్కువ. కానీ ఆఫ్టర్ ఐ గాట్ టు నో అబౌట్ కృష్ణ, ఆ తర్వాత బయటికి వచ్చాక కూడా 1 month నేమో ఓకే ఏముందిలే, కానీ ఒక్కరోజు ఇట్లా ఏడుస్తూనే మమ్మీకి చెప్పాను. మమ్మీతో కూడా గొడవ అయింది అండ్ మమ్మీకి చెప్పా, మమ్మీ ఒకసారి ఇస్కాన్ పోదామా ప్లీజ్, నాకు ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ కృష్ణ ఈస్ కాలింగ్ మీ, నాకు చూడాలని ఉంది ఆయనకి, జస్ట్ ఐ వాంట్ టు సీ హిమ్ అని వెళ్ళాం ఇస్కాన్కి. మొహం చూసాక క్రైయింగ్ ఓన్లీ. ఒక 1 hour ఆరతి అవుతుంది అక్కడ, ఏడుస్తూనే ఉన్నా. ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది దట్ ఓకే, అది ఆ ఫెయిత్ పెడితే ఆ ఎనర్జీ కూడా మనకి, వీ కెన్ ఫీల్ దట్ డివినిటీ, వీ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ అని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇంకా అంతే, సీతు ఎలాగా కృష్ణ అవుతూ ఉంటది, నేను కూడా. సో కృష్ణ ఈజ్ సమ్ టైప్ దట్ he will only pull you. No, even I was not interested in going. నేను బేసికల్ గా సాయిబాబా అలా నమ్ముతూ ఉండేదాన్ని. I used to believe, but not like on that level. But when my friends were like వృందావన్ వెళ్దాము అంటే, I was like నేను ఢిల్లీకి వెళ్తాను, వృందావన్కి రాను అంటే, they was like they forcefully took me. Sudden గా ఎర్లీ మార్నింగ్ 5 o'clock ట్రైన్, నేను 3 o'clock ఆఫీస్ అయిపోయింది. I boarded the train at 5 o'clock. Next day morning I went to Vrindavan. And once I went to Vrindavan, I think it was his Leela only that pulled me inside. So inka there was never going back. సో ఇప్పుడు కూడా కృష్ణుడు మన మధ్యలోనే ఉన్నట్టున్నారు. సూపర్. సో అలా స్టార్ట్ అయింది. కానీ సీతు ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఫేవరెట్ కలర్ ఏంటి, ఫేవరెట్ స్పాట్స్ ఏంటి, తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది నైనిక? I think Inti Vanda is her favorite. Mom, whatever mom cooks. Whatever I cook or my mom cooks is my favorite. Yeah. Super. Color kani thana. Guess jera నాకు గుర్తు తెలుసు నాకు favorite color. I told you. There's that the color is on my body.
బయట No. బ్లాక్ Yeah. బ్లాక్ Black is- ఓకే. తను ఎలా ఉంటారు బేసిక్ గా, తన నేచర్ ఎలా ఉంటుంది సీతుది? ఐ థింక్ నేను ఇది బిగ్ బాస్ లో కూడా చెప్పా, చాలా మంది ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు, తప్పుగా ఆలోచిస్తారు దట్ యునో షీఈ్ వెరీ రూడ్ ఆర్ arrogant ఇట్లా ఇట్లా ఇట్లా. Face కానీ value. సీతు నో కానీ షీఈ్ ద స్వీటెస్ట్ పర్సన్. అంటే తనకి మదర్లీ ఇన్స్టింక్ట్స్ చాలా ఉన్నాయి, అందరి కోసం చేసేస్తూ ఉంటది. షీ సచ్ అ కైండ్ పొలైట్ పర్సన్. సో ఎవరైనా ఉంటే అది ఒక 1 minute ఇంట్రొడక్షన్ అయినా ఒక 1 month ఇంట్రొడక్షన్ అయినా షీ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ అండ్ యునో ఏం తక్కువ అవ్వకూడదు అని చూస్తూ ఉంటుంది. షీఈ్ వెరీ హెల్పింగ్, వెరీ హంబుల్, వెరీ హంబుల్. సీతు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు, సిగ్గొస్తుంది. సిగ్గు ఫస్ట్ టైం నిజంగా. అంటే తనని బేబీ ఫిలింలో చూసిన తర్వాత, బయట వచ్చిన తర్వాత అందరూ కూడా సీతు అనగానే బేబీ సినిమాలో సీత, అమ్మో చాలా మంది బయట మీరు బేబీ సినిమాలో చేశారు సీత గారే కదా అని నన్ను అడిగేవాళ్ళు. ఏ లేదు లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ యూ లుక్ లైక్ మీ అని చెప్పి, లాట్ ఆఫ్ పీపుల్ మెసేజ్ మీ. మీరు ఇంకొక ఆవిడ ఉంటది, సమ్ గర్ల్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ హ్యూర్, నాలాగా మీలాగా ఉండి నన్న కర్లీర్ ఉన్న వాళ్ళందరికీ సేమ్ ఉంటారని మీరు ఎలా. సో బయటకు వెళ్తే కొన్ని షాపింగ్ మాల్స్ లో వెళ్ళేటప్పుడు, అక్కడ షూట్ చేసేటప్పుడు బేబీ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా మ్యామ్, ఆవిడే కదా అంటారు. అయ్యో నేను ఇలా ఉంటాను, ఆవిడ చూస్తే స్లిమ్ ఉంటారు, ఇంకా ఆవిడది లాంగ్ హెయిర్ ఉంటుంది, నాకు షార్ట్ హెయిర్ బాబు, నేను కాదు నేను ఓన్లీ యాంకర్. ఈ రోజు చాలా క్లారిటీ వచ్చేసింది. నేను గైస్ నేను యాక్ట్ చేశాను నేను. సూపర్. సో అది చూసిన తర్వాత అందరూ నిజంగానే అమ్మో తను కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, తనకు కొంచెం కోపం ఉంటదేమో అనుకుంటారు, కానీ నిజంగానే స్వీట్ హార్ట్. సూపర్. అండ్ నైనికా గురించి ఏం చెప్తారు? అంటే లైక్ నైనికా మా అందరికి మాకు ఎప్పటి నుండో బాగా 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 తెలుసు, బట్ ఈ 1 year లో మీ ఇద్దరి మధ్య బాండ్ కానీ, తన మైండ్ సెట్ కానీ, తన వే ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది? నైనికా ఇస్ వెరీ ఫ్రెండ్లీ. అంటే తను ఎలా అంటే షీ లిజన్స్ టు టాక్, నాట్ టు అండర్స్టాండ్ చేసుకోవడానికి, నాట్ టు జడ్జ్. అండ్ ఐ డోంట్ లైక్ పీపుల్ హూ ఆర్ జడ్జ్మెంటల్. నాకు జడ్జ్మెంటల్ పీపుల్ నచ్చరు. అండ్ షీఈ్ వన్ దట్ పర్సన్, యూ టెల్ హర్ ఎనీథింగ్, షీల్ ఫస్ట్ లిజన్, షీల్ అండర్స్టాండ్, బట్ షీల్ నెవర్ జడ్జ్ యూ. అందుకే నేను బాండ్ అయింది కూడా. ఐ వాంటెడ్ హర్ ఇస్ మై ఫస్ట్ చీఫ్ కూడా అందుకే, బికాస్ దేర్ వర్ 2 people, అదర్ 2 people. ఐ వాంట్ హర్ ఓన్లీ. నన్నే తీసుకోవాలని ఎందుకుండే అంటే బికాస్ షీ లిజన్స్, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ క్వాలిటీ ఇన్ హర్. అది ఎవరైనా సరే. షీ లవ్స్ వెరీ ఈజీలీ, యునో షీ డజంట్ వాళ్ళలో ఈ క్వాలిటీస్ లేవు అందుకే నేను ఇష్టపడు. ఐఎమ్ ఆల్సో లైక్ దట్. అంటే నేను మనిషిలో నెగిటివ్స్ చూడను ఇష్టపడడానికి. దట్స్ హౌ షీ ఈజ్. తను మనిషిని దగ్గరికి వచ్చాడంటే షీ లవ్ దెమ్ లైక్ యునో ఓకే మన వాళ్ళే కలిపేసుకుందాం. మాకందరికి లెసన్స్ కావాలన్నమాట, లైఫ్ లెసన్స్, తర్వాత రియలైజేషన్స్ అవుతాయి. బట్ వీ ఆర్ వెరీ యాక్సెప్టింగ్, యూనో ఎవరు వచ్చినా ఓకే 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 అని. నౌ నేను కొంచెం నా ఏజ్, బికాస్ ఈజ్ యంగర్ టు మీ, నాకు ఈ ఏజ్ లో ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ కొంచెం డిస్టెన్స్, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు కూడా షీఈ్ వెరీ యాక్సెప్టింగ్. ఎవరు వచ్చినా ఓకే మై ఫ్రెండ్, షీఈ్ ఆల్సో మై ఫ్రెండ్, దే ఆర్ ఆల్సో మై ఫ్రెండ్. వాళ్ళ వెనక ఒక ఇంటెన్షన్ అవన్నీ షీ కాంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, అండ్ దట్ కమ్స్ వెన్ యూఆర్ ప్యూర్ బై హార్ట్. సో దట్స్ వై ఐ లవ్ హర్ ఫర్ దట్. సో అన్ని పాజిటివ్ క్వాలిటీస్ చాలా చాలా బాగున్నాయి. మరి ఏదో ఒక చిన్నదైనా సరే చిన్న నెగిటివ్ క్వాలిటీస్ ఉండాలి కదా? కలవదు, ఎక్కువ కలవను నేను. బికాస్ మై షూట్స్ ఆర్, నాకు బ్రేక్ దొరికింది అనుకో, నేను ఇట్లా బెడ్ మీద ఇలా పడుకొని ఐఎమ్ వెరీ లేజీ వెన్ ఐమ్ నాట్ షూటింగ్. బేసికల్ గా నాకు సినిమాలు షూటింగ్ అప్పుడు ఐ డోంట్ డూ రీల్స్ ఆల్సో ప్రాపర్లీ. దే సే యు ఆర్ నాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఐఎమ్ వెరీ లేజీ దట్ వే. నాకు నా కెమెరా ముందు ఎవరైనా డైరెక్టర్ చెప్తే షూట్ చేయడం వరకు తెలుసు. అదర్వైజ్ ఐఎమ్ లైక్ ఓ గాడ్ దిస్ ఇస్ సో మచ్ వర్క్ అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ మై నెగటివ్ క్వాలిటీ. అండ్ ఐ థింక్ నైనికా నేను నెగటివ్ ఏముందిరా, అలుగుతుంది ఎక్కువ. అలుగుతో గమ్మునుండు అలుగుతుంది కొన్నిసార్లు. షీ డజంట్ షో ఇట్ ఆన్ హర్ ఫేస్ అగైన్. Oh, that's there. She'll be normal. చూపించే బట్ ఐ కెన్ గెస్ ఇట్ దట్ షీ ఈస్, బికాస్ ద ఎనర్జీస్ నాకు అర్థం. బికాస్ నైనికాస్ ఎనర్జీ యూజువల్లీ నాకు తెలుసు. సో కొంచెం అలుగుతుంది. అండ్ నాది అనుకుంటే షీఈ్ లైక్ నాది అన్నట్టు ఉంటది అన్నమాట. వెరీ పొసెసివ్. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్. ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ లైక్ దట్. నాదంటే నాదే అది. I have like that friends. So అందుకే నాకు తెలుసు దట్ ఎనర్జీ షిఫ్ట్. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. చూసావా, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఎలా చెప్పింది అని. వావ్, ఎక్సలెంట్. ఇస్ ద మోస్ట్ అమేజింగ్ క్వాలిటీ ఇన్ హర్. అది ఎవరైనా సరే. షీ లవ్స్ వెరీ ఈజీలీ, యునో షీ డజంట్
వాళ్ళలో ఈ క్వాలిటీస్ లేవు అందుకే నేను ఇష్టపడు. ఐఎమ్ ఆల్సో లైక్ దట్. అంటే నేను మనిషిలో నెగిటివ్స్ చూడను ఇష్టపడడానికి. దట్స్ హౌ షీ ఈజ్. తను మనిషిని దగ్గరికి వచ్చాడంటే షీ లవ్ దెమ్ లైక్ యూనో ఓకే మన వాళ్ళే కలిపేసుకుందాం. మాకందరికి లెసన్స్ కావాలన్నమాట, లైఫ్ లెసన్స్, తర్వాత రియలైజేషన్స్ అవుతాయి. బట్ వీ ఆర్ వెరీ యాక్సెప్టింగ్ యూనో ఎవరు వచ్చినా ఓకే 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 అని. నౌ నేను కొంచెం నా ఏజ్, బికాస్ ఈజ్ యంగర్ టు మీ, నాకు ఈ ఏజ్ లో ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ కొంచెం డిస్టెన్స్, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్స్ అట్ సమ్ టైమ్. ఇప్పుడు కూడా షీఈస్ వెరీ యాక్సెప్టింగ్. ఎవరు వచ్చినా ఓకే మై ఫ్రెండ్, షీఈస్ ఆల్సో మై ఫ్రెండ్, దే ఆర్ ఆల్సో మై ఫ్రెండ్. వాళ్ళ వెనక ఒక ఇంటెన్షన్ అవన్నీ షీ కాంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, అండ్ దట్ కమ్స్ వెన్ యూఆర్ ప్యూర్ బై హార్ట్. సో దట్స్ వై ఐ లవ్ హర్ ఫర్ దట్. సో అన్ని పాజిటివ్ క్వాలిటీస్ చాలా చాలా బాగున్నాయి. మరి ఏదో ఒక చిన్నదైనా సరే చిన్న నెగిటివ్ క్వాలిటీస్ ఉండాలి కదా. కలవదు, ఎక్కువ కలవను నేను. బికాస్ మై షూట్స్ ఆర్, నాకు బ్రేక్ దొరికింది అనుకో నేను ఇట్లా బెడ్ మీద ఇలా పడుకొని ఐఎమ్ వెరీ లేజీ వెన్ ఐమ్ నాట్ షూటింగ్. బేసికల్ గా నాకు సినిమాలు షూటింగ్ అప్పుడు ఐ డోంట్ డూ రీల్స్ ఆల్సో ప్రాపర్లీ. దే సే యు ఆర్ నాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఐఎమ్ వెరీ లేజీ దట్ వే. నా కెమెరా ముందు ఎవరైనా డైరెక్టర్ చెప్తే షూట్ చేయడం వరకు తెలుసు. అదర్వైజ్ ఐఎమ్ లైక్ ఓ గాడ్ దిస్ ఇస్ సో మచ్ వర్క్ అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ మై నెగటివ్ క్వాలిటీ. అండ్ ఐ థింక్ నైనిక నేను నెగటివ్ ఏముందిరా, అలుగుతుంది ఎక్కువ. అలుగుతావు గమ్మునుండు అలుగుతుంది కొన్నిసార్లు. షీ డజంట్ షో ఇట్ ఆన్ హర్ ఫేస్ అగైన్. Oh, that's there. She'll be normal. చూపించదు, but I can guess it that she's because the energies నాకు అర్థం. because నైనికాస్ ఎనర్జీ యూజువల్లీ నాకు తెలుసు. సో కొంచెం అలుగుతుంది. అండ్ నాది అనుకుంటే షీఈస్ లైక్ నాది అన్నట్టు ఉంటది అన్నమాట. వెరీ పొసెసివ్. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్. ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ లైక్ దట్. నాదంటే నాదే అది. I have like that friends. సో అందుకే నాకు తెలుసు దట్ ఎనర్జీ షిఫ్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్. చూసావా, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఎలా చెప్పింది అని. వావ్, ఎక్సలెంట్.